టీఆర్ఎస్ నేత సాయి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు వద్ద 37 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు పరిసరాల్లో వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం హెచ్ఎంటీ పెద్ద చెరువు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా మారుతుందన్నారు. నాచారంలోని పటేల్ కుంట చెరువు సుందరీకరణకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంతో సంతోషించే రోజు ఈ రోజు. ఎందుకంటే దశాబ్దాలుగా ఏదో వెనుకబాటుతనాన్ని చూసినటువంటి ఈ చెరువులు నిర్లక్ష్యానికి గురైనటువంటి నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు 40 ఏళ్ల తర్వాత ఈరోజు పునర్జీవనానికి నాంది పలికారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు. 37.5 కోట్ల రూపాయలతో హైడ్రా వారిచే ఇప్పటికే చెరువు కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఇలాంటి గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని మరి నాచారం మరియు హెచ్ఎంటీ నగర్ డివిజన్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరితో కలిసి ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక నిర్ణయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ చెరువు కట్ట మీద వచ్చేసి సుమారు 3,000 మందితోటి ఇక్కడ మరి టిఫిన్లు ఏర్పాటు చేసేసుకొని వీళ్ళందరితో కలిసి ముచ్చటించి వీళ్ళతోటి సెలబ్రేషన్స్ చేసుకోవడం. హెచ్ఎంటీ నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్ల బ్యూటిఫికేషన్ జరుగుతుంది. దీనికి సీఎం గారు అలాగనే హైడ్రా కమిషనర్ గారు, శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పలు నల్ల చెరువు, అలాగనే రామతపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది.